ఉత్తరాదిని వరదలు ముంచెత్తాయి. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఆయా రాష్ట్రాల్లో వరదల ధాటికి 8 మంది చనిపోగా పలువురు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించింది. అసోం, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, కులు జిల్లాల్లో వరదల కారణంగా 5గురు మరణించారు. ధర్మశాలలోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు చుట్టుముట్టాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన 20 మంది కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమందిని రక్షించిన అధికారులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్, దోడా, కఠువా జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకుని 2 చిన్నారులు సహా 3 దుర్మరణం పాలయ్యారు. మరో 4గురిని స్థానికులు రక్షించారు. రియాసీ జిల్లాలో వర్షం కారణంగా కొండచర్యలు విరిగిపట్టడంతో మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మార్గాన్ని మూసేసినట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు పాత మార్గం మీదుగా ప్రయాణం సాగేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మలయప్పురం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాలు జలమయమయ్యాయి. భారత వాతావరణ శాఖ ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేరళ రాష్ట్ర రాజధానితో సహా పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేల కొరిగాయి. మోకాళ్ల లోతు వరద నీరు చేరటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవటంతో పాటు రోడ్లపైకి వర్షపు నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీలు, ఆలయాలు, రైల్వే స్టేషన్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో విద్యార్థులతో పాటు ఆలయాల్లోకి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెబుతున్నారు.